హాయ్ అండి. వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్. ఈరోజు కథ చెంత చేరవే చెలియా పార్ట్ 4. ఇక స్టోరీలోకి వెళ్దామా? పొద్దున్నే సరిగా గమనించలేదు కానీ మెరూన్ కలర్ డిజైనర్ బ్లౌజ్కి ప్లెయిన్ కలర్ ఎల్లో కలర్ చీర కట్టుకుని వాలు జడలో మల్లెపూలు పెట్టుకుని బాపు పెయింటింగ్లా అటువైపు తిరిగి కూర్చున్న తన భార్యను చూసి నిజంగా అజంతా శిల్పంలా ఉంది కదా, ఐఎమ్ వెరీ లక్కీ. ఇక ఆలస్యం చేయకూడదు అనుకుంటూ తన దగ్గరికి వెళ్ళి కళ్ళను మూశాడు. కళ్ళను మోయగానే తన చేతులకి తడి తగలగా ఏంటిది అని తన ముందుకు వెళ్ళి చూడగా కన్నీళ్లతో తన వైపే చూస్తున్న సిరిని చూసి ఏమైంది సిరి అని అడిగాడు సిద్ధు. తల వంచుకుని ఏమీ లేదండి అని చిన్నగా సమాధానం చెప్పింది. చెప్తావా, వెళ్ళి కనుక్కోమంటావా అని వెళ్ళిపోతున్న తన భర్త చేయి పట్టుకుని చెప్తాను అని చిన్నగా ఆన్సర్ చెప్పింది. చెప్పు అని తన పక్కన కూర్చున్నాడు. అసలు ఏం జరిగిందంటే తన స్నేహితురాలికి బాగోలేదని చూడ్డానికి అత్తమ్మ వెళ్ళారా. బామ్మగారికి భోజనం తీసుకెళ్ళగానే పళ్ళెం విసిరకొట్టి నన్ను పైకి పంపించాలనే కంకణం కట్టుకున్నట్టుందే. అదేంటి బామ్మ, మీరు ఆయనకి నానమ్మ అయితే నాకు అమ్మమ్మ, అలా ఎందుకు చేస్తాను చెప్పండి అని ఉబిక్కి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ లోగొంతుతో అడిగింది సిరి. ఏమో, నీ దౌర్భాగ్యపు చేతితో అన్నం ముట్టుకున్న విషమైతే మునిమడవడి రూపంలో నా భర్తను చూసుకోవాలన్న ఆశతో బతుకుతున్న నాకు నిరాశే మిగులుస్తాను, నీ వంశం సర్వనాశనం చేస్తాను అన్నట్టుగా ఉంది నీ వ్యవహారం. బామ్మ, బామ్మ ఏంటి బామ్మ? బామ్మ మీ అమ్మ నాకు కూతురా? ఇక నుంచి వెళ్ళా, ఇంకోసారి నా రూంలోకి వచ్చావనుకో తగలబెట్టేస్తా. ఆ మాటలు విని నేనింకా ఎందుకు బతుకున్నానా అనిపించింది. సిరి చెప్తున్న మాటలు వినగానే కంగు తినడం సిద్ధార్థవంతా అయ్యింది. మీరు వచ్చేపాటికి ఇంటి ముందు నా శవమే ఉండేది. కానీ తప్పు చేయకపోయినా నింద వేసుకుని చావటం ఇష్టం లేక, అత్తవారింటి పరువు తీయలేక, ఏం చేయాలో తెలియక ఇదిగో ఇక్కడ కూలబడ్డాను. ఆ మాట వినగానే కోపంతో వెళ్తున్న సిద్ధి చేయి పట్టుకుని ఎక్కడికండి అని అడిగింది. ఒకసారి గట్టిగా నానమ్మకి వార్నింగ్ ఇస్తే సెట్ అవుతుంది. వార్నింగ్ ఇస్తే ఆవిడ ఇంకా రెచ్చిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు సిరి? అవును, ఆమె ఈగో దెబ్బతీసి మీరే రెచ్చగొడుతున్నారు. పెద్ద ఆవిడ 4 మాటలంటే తప్పేంటి, వదిలేయండి. తన చేయి విడిపించుకొని తను చెప్పే మాటలు వినిపించుకోకుండా ముందుకు వెళ్తున్న సిద్ధును చూసి భయమేసి తనకంటే స్పీడ్గా ముందుకు వెళ్ళి సిద్ధు ముందు నిల్చుని ప్లీజ్ ఇంతటితో ఈ విషయం వదిలేయండి, అత్తమ్మ వాళ్ళకు కూడా చెప్పకండి అని దండం పెట్టింది. నేను వెళ్తున్నది నిలదీయడానికో తిట్టడానికో కాదమ్మా, ఆకలేస్తుంది తినడానికి. ఇప్పటికే లేట్ అయింది, తినకపోతే అంతే సంగతులు. నాలుగు ఖర్చుకుని సారీ అని అతని వెంటే వెళ్ళి సిద్ధుకి వడ్డించి తన పక్కన కూర్చుంది. అన్నం ముద్దలు కలిపి తన నోటికి అందిస్తున్న భర్తని చూసి ఆకలి నాకు కాదు, అవునా? మధ్యాహ్నం నుండి తిండి లేనిది నీకు, ఆకలి ఉన్నది నీకు, కాబట్టి ఫస్ట్ తినాల్సింది కూడా నువ్వే అంటూ ముద్ద నోట్లో పెట్టాడు. ఆ చర్యకు తనకు తెలియకుండానే కన్నీరు కారుస్తున్న సిరిని చూసి ప్రతి ఎమోషన్కి ఏడుపే తప్ప ఇంకేమీ రాదా? ఏడుపు బదులు ముద్దిస్తే నేను వద్దంటానా? చిన్నగా నవ్వుకుంటూ బుంగమూతి పెట్టి పర్లేదు, నేను ఎందుకు ఏడుస్తాను, ఎంత క్యూట్గా ఉన్నావో చూడు, ఇలా ఉన్నా కూడా చాలా బాగుంటావు అని కాంప్లిమెంట్ ఇచ్చిన సిద్ధుని చూసి క్లాప్స్ కొట్టిన అప్పుడే ఇంటర్ అయిన ధనుంజయ వర్మ వీళ్ళిద్దరినీ చూసి క్లాప్స్ కొట్టి వాహ్ క్యా సీన్ హే, నా కొడుకులో ఈ యాంగిల్ కూడా ఉందనే విషయం ఈరోజే తెలిసిందని నవ్వుతూ సమాధానం చెప్పాడు. ఆ సన్నివేశం చూసిన ఆనందంలో కొడుకు కోడలి వైపు ఆరాధనగా చూసింది శారదమ్మ గారు. సడన్గా వచ్చిన అత్తమామల్ని చూసి కంగారు పడి లేచి నిలబడింది సిరి. భోజనం చేస్తున్నవారు, పూజలో ఉన్నవారు
వాళ్ళ ఎదుట ఎంత పెద్దవారు వచ్చినా, మహామహులు ఎదురొచ్చినా లేచి నిలబడరాదు. కాబట్టి మీరు తినేయండి, మేము ఆల్రెడీ తినేసి వచ్చాం అంటూ భార్యాభర్తలు వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. ఇద్దరు డిన్నర్ కంప్లీట్ చేయగానే సిద్ధు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. బెడ్రూమ్కి వెళ్ళగానే తన భర్త కనిపించకపోవడంతో బహుశా వాష్రూమ్లో ఉంటారని బెడ్ సర్ది ఇటువైపు తిరిగిన వెంటనే నడుముకు టవాల్ కట్టుకుని దర్శనమిచ్చిన తన భర్తను చూసి 6 అడుగులు ఉన్నాడు, 7 అడుగులు వేశాడు, కొండనైనా పిండి చేయగల మగధీరుడు, రూపంలో మన్మధుడు, గుణంలో శ్రీరామచంద్రుడో శ్రీకృష్ణుడో తెలియదు గాని మచ్చలేని చంద్రుడు అంటే బహుశా ఇలానే ఉంటాడేమో అని తన వదనం వైపు తేరిపారా చూసి అంత విశాలమైన ఛాతి మీద ముత్యపు చినుకుల్లా లైట్కి ముత్యాల్లా మెరుస్తున్న నీటి బిందువులను చూసి సినిమా హీరోకి ఏ మాత్రం తీసిపోని తన భర్త అందాన్ని చూసి అబ్బురపోయి అచ్చెరువంది గుటకలు మింగుతూ కళ్ళార్పకుండా అలానే చూస్తుంది సిరి. నైట్ సూట్ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోతుండగా తన వైపు మింగేసేలా చూస్తున్న తన భార్యను చూసి, ఏంటి పాపా అంత నచ్చానా? అయితే ఒక ముద్దు ఇవ్వచ్చుగా డార్లింగ్. నువ్వు ఇచ్చేది ఎప్పుడో, నా కల నెరవేరేదెన్నడో, అప్పటికి నేను ముసలివాడినైపోతానో ఏంటో అని మనసులో అనుకుని తన ముఖం మీద చిటికలు వేసి, ఏమైనా కావాలా అని హస్కీగా అడిగాడు సిద్ధు. ఆడపిల్లగా కావాలి అని ఎలా చెప్పగలను? అవును, నీ ప్రేమ కావాలి, నీ తోడు కావాలి, నీ నీడగా ఉండాలి, నీ నవ్వుగా, నువ్వు నేనుగా, ఇద్దరం ఏకమై ఒక బంధంగా మారి నీ ప్రతిరూపాన్ని నా గర్భాన మోయాలి. వాళ్ళ ఆలనా పాలనలో నా జీవితం గడిచిపోవాలి, నేను అలసిపోవాలి. కొంగుచాటు మొగుడు కాకపోయినా నీతో ఉంటే చాలు, చెంత చేరవే చెలియా అని ఒక మాట చెప్పినా చాలు, జీవితమంతా నీ పాదదాసిగా ఉండిపోతాను. నా గుండెల్లో గుడి కట్టలేకపోయినా నిన్ను, నా ప్రేమని నా గుండెల్లో పదిలంగా దాచుకోగలను. ఇంతకంటే ఒక భార్య భర్తను ఎలా ప్రేమించాలో నాకు తెలియదు అని మనసులో అనుకుంటూ, అబ్బే అదేం లేదండి, ఎలా ఆలోచిస్తున్నానా, అలాగే ఉండిపోయాను. ఏం మాట్లాడాలో తెలియక తన చేతుల్లో చీర కొంగును నలిపేస్తూ తల వంచుకుని సమాధానం చెబుతున్న సిరిని చూసి, నన్ను ఇష్టపడుతున్నావు అనేదానికి ఇదే తార్కాణం, చాలు చాలు బంగారం అని మనసులో అనుకుని, ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకో అని తనకు చెప్పి చిన్నగా నవ్వుకుంటూ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు సిద్ధు. ఒక మధ్యరాత్రిలో తను నిద్రపోయిందా లేదా అని లేచి చూడగానే పసిపాపలా కల్మషం లేకుండా నిద్రపోతున్న తన వదనాన్ని చూసి, నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే బాధపడుతున్నావు కాబట్టి ఇకపై నీ బాధకు నేను కారణం కాకుండా చూసుకోవటానికి ప్రయత్నిస్తానని ప్రేమగా తన తల నిమిరి సోఫాలో నిద్రపోయాడు సిద్ధార్థ్. ఇక్కడ నిద్ర రాక ఆలోచిస్తూ, ఈ దరిద్ర పీనుగు ఎలాగైనా ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి, లేకపోతే నా మనవరాలికి దక్కాల్సిన భార్యస్థానం ఇది కొట్టేస్తుందా? ఈ కాలు కాస్త బాగయ్యాక దాన్ని బయటికి గెంటడమా, లేక పరలోక ప్రాప్తి అనగా పైకి పంపడమా తేల్చేస్తా. నీ అంతు చూడటమే నా లక్ష్యం అని మంగమ్మ శపథం చేసుకుని, కాదు పూనుకుని కళ్ళు మూసుకుంది సిద్ధార్థ నానమ్మ. సొంత మామనని లక్ష్య పెట్టకుండా ఆ అనాథ విధవ ముందు నన్ను అవమానిస్తాడా? నీ ముద్దుల పెళ్ళాన్ని అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో గ్రాండ్గా 5 స్టార్ హోటల్లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నావు కదా, చూస్తా. లేని ఇంటి నుంచి కోడల్ని తెచ్చుకుని ఆనందపడుతున్న నీ తల్లిదండ్రుల ముఖాల్లో చుక్క నెత్తురు లేకుండా చేస్తా, మీ ముఖాల్లో సంతోషం లేకుండా చేస్తా, మీ జీవితాల్లో ప్రశాంతత అనేది లేకుండా చేస్తా. రేపు నువ్వు ఆనందంగా ఆ మూమెంట్ని ఎలా ఎంజాయ్ చేస్తావో ఈ కళ్ళతో చూస్తా అని ఈవిల్ స్మైల్ ఇస్తూ తన పథకాన్ని అమలు చేసే పనిలో ఉన్నాడు ఫణిరాజ్. కారు దిగగానే తన చేయి అందించిన సిద్ధార్థను చూసి నవ్వుతూ అతనికి తన చేయి అందించి తనతో పాటు నడుస్తూ హోటల్ లోపలికి అడుగు పెట్టగానే గ్రాండ్గా వెల్కమ్ చెబుతున్న తులిప్స్ పూలదారిని చూసి తనకు తెలియకుండానే చిరునవ్వు పెదవులపై విరిసి
పూల పరిమళాన్ని ఆస్వాదిస్తూ మిమ్మల్ని మా పాదాల కింద బలి చేస్తున్నందుకు మమ్మల్ని క్షమించండి అని పూలకు తెలియజేసి మెల్లగా అడుగులో అడుగు వేస్తూ స్టేజ్ వద్దకి భార్యాభర్తలు చేరుకున్నారు. వచ్చిన అతిథులు ఒకరి తర్వాత ఒకరు నూతన దంపతులకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన కోడలి గుణగణాల గురించి ఫ్రెండ్స్కి వివరిస్తున్నారు ధనుంజయ వర్మ గారు. నీ కోడలు చాలా అందంగా ఉంది శారద అని కిట్టి పార్టీ ఫ్రెండ్స్ పొగడటం. అవును, అందంతో పాటు తనకు అంతకు మించిన సంస్కారం కూడా నా కోడలిలో ఉందని శారదమ్మ గారు చెబుతున్నారు. ఒక పక్క ఆర్కెస్ట్రా, ఇంకో పక్క భోజనాలు, మరో పక్క ఆడ మగ తేడా లేకుండా పిచ్చాపాటి మాట్లాడుకోవటం, ఇలా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండటం. హాయ్ బావా, ఇంకాసేపు అయ్యాక ఫంక్షన్కి రావాల్సింది. ఎందుకు బావా అని కార్తీక్ అడిగాడు. ఫంక్షన్ అయిపోయాక క్లీన్ చేయాల్సింది నువ్వే కదా. అంటే ఇస్తరాకులు ఎత్తేయమంటావా? నా నోటితో నేను ఎలా చెప్పనురా అని నవ్వుతూ సమాధానం చెప్పాడు సిద్ధార్థ్. ఫంక్షన్ అయిపోయింది కాబట్టి బతికిపోయావు, లేకపోతే ఏం చేస్తావు బే అని బెదిరించాడు సిద్ధు. ఏం చేస్తాం, అన్నీ మూసుకుని సైలెంట్గా ఉంటాం, అంతకంటే ఏం చేయగలం సార్. అందరికంటే ముందు రావాల్సిన వాడివి ఆఖరణ వస్తావారా బాబు జేమ్స్ బాండు. నీకు ఆఖరణ వచ్చిందే కనిపిస్తుంది కానీ ఫంక్షన్లో ఏర్పాట్లు చేసుకున్నది, ఇవంతా మెయింటైన్ చేస్తున్నది నీకు కనపడలేదు. టైం బాబు, టైం. ఇప్పుడు నీ టైం నడుస్తుంది. నా టైం వచ్చినప్పుడు నీకు రెండింతలు బిల్డప్ ఇవ్వకపోతే నా పేరు కార్తికే కాదు. వీళ్ళ సంభాషణ అర్థం కాక పిచ్చి చూపులు చూస్తున్న సిరిని చూసి, ఈ వెధవ మొదట నా క్లాస్మేట్, ఆ తర్వాత ఫ్రెండ్, ఆపై వదలనేనంత జాంజీరీ దోస్త్ అయ్యాడని తన భుజం చుట్టూ చేయి వేసి గర్వంగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు సిద్ధార్థ్. చాలా కాలం అయ్యింది కదా, ఎలా ఉన్నావు చెల్లాయ్ అని సెంటెన్స్ కంప్లీట్ చేయకుండానే కార్తీక్ నోటికి చేయి అడ్డుపెట్టి, నువ్వు ఇప్పుడు నోరు తెరవకపోతే ఎవరు అడగరు, అన్నీ మూసుకుని సైలెంట్గా ఉండమని తనకు మాత్రమే వినపడేలా వార్నింగ్ ఇచ్చాడు సిద్ధు. అలాగే అన్నట్టు తల ఊపి తన మూతికి అడ్డం పెట్టిన చేయిని తొలగించాడు. నువ్వు దేవుడిచ్చిన చెల్లివని తనను తాను పరిచయం చేసుకున్నాడు కార్తీక్. నన్ను ఆశీర్వదించు అన్నయ్య అని తన కాళ్లకు దండం పెడుతున్న సిరిని చూసి కళ్ళల్లో చెమ్మ చేరి ఏం చేయాలో తెలియక స్తబ్దుగా ఉండిపోయాడు. తన పరిస్థితిని అర్థం చేసుకుని తన భుజం కుదిపి తను ఆశీర్వదించు అన్నట్టు కళ్ళతో సైగ చేశాడు సిద్ధార్థ్. షాక్ నుండి తేరుకుని హాయిగా జీవించు తల్లి అని బ్లెస్ చేసి, ఎవరి వల్ల ప్రాబ్లం వచ్చినా, ఆఖరికి మా బావ సిద్ధుగాడి వల్ల వచ్చినా నీ పక్షాన నిలబడతానని ప్రామిస్ చేస్తున్నాను, ఐ ప్రామిస్ యూ అని మాట ఇస్తున్నాడు కార్తీక్. ఆ మాటకు ఆనందంతో హృదయం ద్రవించి కన్నీరు కారుస్తున్న సిరిని చూసి, మళ్ళీ కుళాయి తిప్పడం స్టార్ట్ చేశావా? ఇట్స్ జస్ట్ హ్యాపీ టీయర్స్ అంతే అని చిన్నగా సమాధానం చెప్పింది. తన జేబులోని కర్చీఫ్ తీసుకుని, చూడు మేకప్ అంతా పోయేలా ఉందని తన కన్నీటిని తుడుస్తూ చెబుతున్నాడు సిద్ధార్థ్. నేనేం అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి, సింపుల్గా జస్ట్ టచ్అప్ చేసుకున్నానని బుంగమూతి పెట్టి సమాధానం చెప్పింది. కాటుక కన్నులు తీర్చిదిద్దిన కనుబొమ్మలు, వాటి మధ్య చిన్న స్టిక్కర్, పాల బుగ్గలాంటి చెక్కిళ్ళు, తన ఎర్రటి పదాలకు అదనపు ఆకర్షంగా లిప్స్టిక్, మెడలో డైమండ్ నెక్లెస్, తను నాది అని గర్వంగా చెప్పుకోవటానికి పచ్చగా కనిపిస్తున్న తాళిబొట్టు, అది నా కోసమే అన్నట్టు తన పాపిట కుంకుమ చూడగానే మనసు ఉప్పొంగిపోయి రెడ్ కలర్ వర్క్ శారీలో సింగిల్ పైట వేసుకుని ఏంజిల్లా రెడీ అయిన తన భార్యను చూసి, ఈరోజు కోసమే ఎన్నో ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాను ప్రియా అని తన మనసులో అనుకున్నాడు సిద్ధు. తనేమీ అందవిహీనంగా లేదు, అలా ఉన్నది ఎవరంటే అని కార్తీక్ సెంటెన్స్ కంప్లీట్ చేయకుండానే బావా అని స్టేజ్ మీదకి వచ్చింది నిషా. తనని చూసి, ఇదిగో అందవిహీనం అంటే ఇది. కార్తీక్ నోటి నుండి ఆ మాట వినగానే చిన్నగా నవ్వుకున్నాడు సిద్ధు. వీళ్ళు నా మీదే
ఏదో పంచులేసుకుంటున్నారు అని అర్థం చేసుకున్న నిష, దీన్ని చూసేగా విర్రవీగుతున్నావు, చెప్తా అని మనసులో కన్నింగ్ ఐడియా వేసి, మా అత్త చెప్పినట్టు పెద్ద ఫిగర్ ఏం లేవు, పాత చింతకాయ పచ్చల్లా నువ్వు నీ డ్రెస్సింగ్ జస్ట్ యావరేజ్ అంతే అని వెక్కిరించింది నిష. ఆ మాటకు కంగు తిని ఏం చెప్పాలో తెలియక అలాగే ఉండిపోయింది సిరి. నిష చేయి విడిపించి సిరి భుజం మీద చేయి వేసి, పాచిపోయిన కూరగాయలతో చేసే పిజ్జా కన్నా ఆరోగ్యకరమైన చింతకాయ పచ్చడే రుచిగా ఉంటుంది. అది నీలాంటి మూర్ఖులకు చెప్పినా అర్థం కాదు, వెళ్ళు అని కోపంగా బదిలిచ్చాడు సిద్ధు. 10 మందిలో తన మర్యాదను కాపాడిన తన భర్త ఔన్నత్యాన్ని చూసి, ఇప్పుడు మీరు నా దృష్టిలో హిమాలయమంత ఎత్తు ఉన్నారని భర్త ముఖం వైపు ఆర్తిగా చూసింది సిరి. ఇలాంటి వాళ్లకు చాచి కొట్టినట్టు సమాధానం చెప్పాలి గాని తప్పు చేసిన వాళ్ళలా తల వంచుకోరాదు. అంటే తను మీ మరదలు కదా అని చెప్పబోతున్న సిరి మాట పూర్తి కాకుండా, నువ్వు నా భార్యవి, నాలో సగానివి, నీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేది ఏదైనా సరే, అది ఎవరైనా సరే, ఆఖరకు నేనైనా సరే భరించాల్సిన అవసరం లేదని గుర్తుపెట్టుకో. తను తర్వాత గుర్తుపెట్టుకుంటుంది కానీ ముందు నువ్వు అక్కడ సెంటర్లోకి వస్తే. సెంటర్లో వస్తే అని కోపంగా అడిగాడు సిద్ధు. నేను మర్డర్ ప్లాన్ వేయలేదు బాబు, జస్ట్ అక్కడికి వస్తే సర్ప్రైజ్ ఇద్దామని. దానికంతా కోపం చూపిస్తాడు. వీడితో ఎలా వేగుతాడో ఏంటో అని మనసులో తిట్టుకున్నాడు కార్తిక్. అయితే ఓకే అని సిరి చేయి పట్టుకుని మెల్లగా అడుగులు వేశాడు. కాస్త ముందుకు రాగానే ఫంక్షన్ హాల్ అంతా చీకటిమయం కావడంతో వచ్చిన అతిథులంతా కంగారు పడుతుండగా 2 వ్యక్తుల మీద లైట్ పడగానే అందరూ క్లాప్స్ కొట్టారు. ఏంటా అని వాళ్ళ వైపు వాళ్ళు చూసుకోగానే కేవలం సిరి అండ్ సిద్ధార్థ్ మీద లైట్ ఏర్పాటు చేసిన దృశ్యం చూసి ఇద్దరు అబ్బురపోయారు. లైట్ మ్యూజిక్ పెట్టగానే కమాన్ బావా డ్యాన్స్ అని ఎంకరేజ్ చేస్తుండగా కార్తిక్ గొంతు వినగానే వచ్చిన అతిథులు కూడా క్లాప్స్ కొట్టడంతో ఇక తప్పేలా లేదని సిరి నడుం చుట్టూ చేయి వేయగానే మొదటిసారి ఒక అబ్బాయి చేతి స్పర్శ, అది కూడా తన భర్తదే అవ్వడంతో ఒకవైపు కంగారు, అంత చేరువలో ఉన్న భర్త ఉన్నాడన్న ఆనందం మరోవైపు చేరగా ఉక్కిరి బిక్కిరి అవుతున్న సిరిని కూల్చేయాలని తన భుజం మీద చేతులు వేయించుకుని నేనున్నాను కంగారు పడకు అని కళ్ళతో సైగ చేసి, ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్ ఐ సీ యూ ఐ ఫీల్ యూ అని పాట వింటూ తన కళ్ళలోకి చూస్తూ కళ్ళలోకి కళ్ళు పెట్టి తన కోసమే ఆ పాట తానే పాడుతున్నట్టుగా ఫీల్ అయ్యి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు సిద్ధు. అతడిచ్చిన భరోసాకి మనసులో గందరగోళం తగ్గి, బ్లాక్ కలర్ సూట్లో మీసమున్న బాలీవుడ్ హీరోలా ఉన్నావురా నా హీరో అని తన భర్త అందాన్ని చూసి మురిసిపోతూ తనకు తెలియని విద్యను అతనికి చెప్పినట్టుగా డ్యాన్స్ మూమెంట్ చేయడం మొదలుపెట్టింది సిరి. ఇంగ్లీష్ సాంగ్ కంప్లీట్ అవ్వగానే తనను హక్ చేసుకున్న సిద్ధు వైనం చూసి గుండె వేగం పెరిగిపోగా తనను తాను తమాయించుకుని 10 మంది ఉన్నారన్న విషయం గుర్తు వచ్చి సిగ్గుపడి కళ్ళు కిందికి వాల్చింది. ఈ సన్నివేశం చూసిన ఆ 2 కళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుని, ఈరోజు నిన్ను పైకి పంపనిదే నా బ్రతుకు అర్థం లేదని మనసులో అనుకుంటుండగా ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో సిద్ధుకి సడన్గా ఫోన్ రావడంతో అటువైపుకి వెళ్ళిపోయాడు. లైట్స్ ఆన్ అవ్వడం, తన నెత్తి మీద ఉన్న షాండిలర్ తన మీద పడుతుందన్న విషయం తెలియక సిరి నవ్వుతుండగా, నవ్వవే నవ్వు, ఇదే ఆఖరి నవ్వు, 1 2 3 అని కౌంట్ మొదలుపెట్టాడు శత్రువు. కౌంట్ డౌన్ మొదలు పెట్టడం అత్యంత చేరువుగా సిరి మీద షాండిలర్ పడుతుందో లేదో తెలియాలంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో, ఏం చేశారో కాపాడారో లేదో నెక్స్ట్ ఎపిసోడ్లో వినండి. ఇంకా ఉందండి. శ్రద్ధగా ఈ స్టోరీని విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ గాయ్స్.